ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాస్వాన్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత సిజే ఎన్వి రమణ హాజరయ్యారు. సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. చిరంజీవి, రజనీకాంత్ దంపతులు, రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రబాబు తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. అన్న చిరంజీవి నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసే సమయంలో కొందరు నేతలు తడబడ్డారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తన అలవాటును కొనసాగించారు. మంత్రిగా ప్రమాణం చేసే సమయంలో లోకేష్ తడబడ్డారు. అలాగే సవిత కూడా ప్రమాణం చేసే సమయంలో మాటలు తడబడ్డారు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సంజీవి రెడ్డి గారి సవిత అనే నేను శాసనం ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగ పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికార సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ సెంటిమెంట్ను పాటించారు. మంత్రులందరూ తెలుగులో ప్రమాణం చేస్తే టీజీ భరత్ మాత్రం ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. మిగిలిన మంత్రులు అధికారి ఇచ్చిన పెన్నుతో సంతకాలు పెట్టారు. టీజీ భరత్ మాత్రం సొంత పెన్నుతోనే సంతకం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీ మెప్పు కోసం చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. కానీ వద్దని మోదీ వారించారు. మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు మోదీ చెవులు కొరుకుతూనే ఉన్నారు చంద్రబాబు. వేదికపై మోదీని కౌగిలించుకున్న సమయంలోనూ ఏదో చెబుతూనే కనిపించారు. అంతకు ముందు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రమాణ స్వీకారం చేసే సభా వేదికకు ఒకే వాహనంలో మోదీతో కలిసి వచ్చారు టీడీపీ అధినేత. ఆ సమయంలోనూ మోదీతో మాట్లాడుతూనే ఉన్నారు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంత్రులుగా ప్రమాణం చేసిన తర్వాత మోదీకి పాదాభివందనం చేయబోయారు. వారిని కూడా వద్దని వారించారు మోదీ. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత తన దగ్గరకు వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. అక్కడికి కాస్త దూరంలో ఉన్న సినీ నటుడు చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చారు. అన్నదమ్ముల ఇద్దరి చేతులు పైకి ఎత్తి అభివాదం చేశారు మోదీ. ఆ తర్వాత చిరంజీవి పవన్తో కాసేపు ముచ్చటించారు ప్రధాని మోదీ. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదికపై ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ మహిళా నేత తమిళసై సౌందరరాజన్ మధ్య ఈ ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళసై కూడా హాజరయ్యారు. వేదికపై ఉన్న బీజేపీ పెద్దలకు నమస్కారం చేసి ముందుకెళ్లబోయారు. అయితే అమిత్ షా ఆమెను వెనక్కు పిలిచారు. ఒక్కసారిగా తమిళసైపై సీరియస్ అయ్యారు. ఆమె ఏదో చెప్పబోతుండగా అడ్డుకొని మరీ అమిత్ షా వారించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైతో పాటు తమిళసై కూడా పరాజయం పాలయ్యారు. ఆ వెంటనే ఆమె అన్నామలైకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పంచాయతీలు పెట్టొద్దంటూ ఆమెకు గట్టిగా చెప్పి ఉంటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.